ప్రైమ్ నైన్ న్యూస్ బిగ్ ఎఫెక్ట్ అనుక్షణం ప్రజాహితమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాలకు న్యాయం కోసం ప్రత్యేక కథనాలతో పాటు చర్చలను చేపట్టింది. దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో 2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాలను తిరిగి జాబితాలో చేర్చేందుకు తెలంగాణ బీసీ కమిషన్ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆ బీసీ కులాల్లో సంతోషం నెలకొంది. అయితే ఇది ఒక ముందడుగు మాత్రమే. వీళ్లకు న్యాయం జరిగే వరకు ప్రైమ్ నైన్ న్యూస్ పోరాటం కొనసాగిస్తుంది. అనుక్షణం ప్రజాహితమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాలకు న్యాయం కోసం ప్రత్యేక కథనాలతో పాటు చర్చలను చేపట్టింది. దీనిపై స్పందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో 2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాలను తిరిగి జాబితాలో చేర్చేందుకు తెలంగాణ బీసీ కమిషన్ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆ బీసీ కులాల్లో సంతోషం నెలకొంది. అయితే ఇది ఒక ముందడుగు మాత్రమే. వీళ్లకు న్యాయం జరిగే వరకు ప్రైమ్ నైన్ న్యూస్ పోరాటం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. సత్యనారాయణ, అనుక్షణం ప్రజాహితమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాలకు న్యాయం కోసం ప్రత్యేక కథనాలతో పాటు చర్చలను చేపట్టింది. దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో 2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాలను తిరిగి జాబితాలో చేర్చేందుకు తెలంగాణ బీసీ కమిషన్ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆ బీసీ కులాల్లో సంతోషం నెలకొంది. అయితే ఇది ఒక ముందడుగు మాత్రమే. వీళ్లకు న్యాయం జరిగే వరకు ప్రైమ్ నైన్ న్యూస్ పోరాటం కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. సత్యనారాయణ, హలో. రైట్, సత్యనారాయణ చెప్పండి. నమస్కారం అండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2014లో ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న 26+1 బీసీ కులాలను అప్పటి ప్రభుత్వం తొలగించింది. ఏదేమైనా 11 సంవత్సరాలుగా 20 లక్షల మంది ఈ బీసీ ప్రజానికం రోడ్డున పడ్డారు. ఇది తెలిసిన ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ అంటే సీఈఓ వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళతో పోరాడాలి, వీళ్ళ ద్వారా
ఈ న్యాయం ద్వారా ఈ యొక్క బీసీ ప్రజానికాలకి వాళ్ళకి మంచి జరగాలన్న ఒక మానవతా దృక్పథంతో సమాజహితం కోసం మనం చర్చను చేపట్టాం. ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు మన స్పెషల్ డిబేట్స్ తో అధికారులతోటి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కూడా మనం చర్చిస్తూ వస్తున్నాం. ఏదేమైనా ఈ ప్రైమ్ లైన్ కథనాలకు స్పందించిన తెలంగాణ గవర్నమెంట్ అండ్ బీసీ కమిషన్ చైర్మన్ ఈ రోజు ఉదయం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది ఒక ముందడుగని చెప్పాలి. కారణాలు ఏదైనా కానీ రాజకీయంగా వీళ్ళు చాలా నష్టపోయారు, విద్యా ఉపాధి ఉద్యోగాల్లో నష్టపోయారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో ప్రైమ్ లైన్ చేసిన కృషిని 26 కులాల ప్రతినిధులు మనల్ని అప్రిషియేట్ చేయడమే కాకుండా మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మాకు తోడుగా ఉండి మా రిజర్వేషన్ మేము కల్పించుకునే, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ కల్పించుకునే వరకు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏదేమైనా ఈ యొక్క జీవోలో సారాంశం ఒక్కసారి తెలంగాణ ఉన్న 26+1 కులాలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్ లో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ లో ఉన్న విషయాలు ఏమిటంటే ఈ 26 కులాల్లో అసోసియేషన్, నాన్ అసోసియేషన్, సింగిల్ మ్యాన్ ఎవరైనా కానీ ఒక 6 సెట్లు ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్లు తో పాటు వాళ్ళు ఇచ్చిన ఒక ఫార్మెట్ లో 20 రూపీస్ బాండ్ పేపర్ కానీ ఫ్రాంక్లిన్ చేసిన 6 సెట్లు ఈ నెల 31 మే నుంచి 13 జూన్ వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యక్తిగతంగా కానీ పోస్ట్ ద్వారా ఎనటి పత్రాలు అఫిడవిట్ సబ్మిట్ చేయవచ్చు. రెండవది, ఈ కమిషన్ ముందు హాజరవ్వాలనుకుంటే ఈ జూన్ 9, 10, 11 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 11 to 5 గంటల వరకు వ్యక్తిగతంగా అసోసియేషన్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, రిజిస్టర్డ్ బాడీలు 26 కులాలకు సంబంధించిన ప్రతినిధులు, చైర్మన్ మరియు మెంబర్స్ ముందు హాజరై ఈ 26 కులాలు తీసేసిన ఈ 11 సంవత్సరాలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వినత పత్రాలు అఫిడవిట్ సబ్మిట్ చేయవచ్చు. అదే విధంగా వీళ్ళు ఏదన్నా సమస్యల గురించి మాట్లాడాలనుకున్నా, లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ రావాలన్నా గవర్నమెంట్ పోర్టల్ లో కూడా తెలుగు, ఇంగ్లీష్ లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుని కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఏదన్నా గనక వీళ్ళకి సమస్యలు ఉంటే ఈ నోటిఫికేషన్ విషయాల్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు ప్రైమ్ లైన్ లో లైవ్ డిబేట్ చేస్తున్నాం. ఈ సమస్య వీళ్ళకి పూర్తి అయ్యే వరకు. ఏదేమైనా ప్రైమ్ లైన్ సమాజహితం కోసం ఇటువంటి సమస్యలు ఏదొచ్చినా ప్రైమ్ లైన్ చేపడుతూ ఉంటాం. ఇది ఒక మన ప్రైమ్ లైన్ మొదటి విజయంగా భావించవచ్చు. ఇది ఒక ముందడుగు. రానున్న రోజుల్లో ఈ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చే వరకు కూడా ప్రైమ్ లైన్ వేదికగా సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏదైనా రాష్ట్రాలు విడిపోతే జార్ఖండ్ అండ్ బీహార్ లో బీసీ కులాలను తీయడానికి లేదు. విడిపోయిన ఏదో రాష్ట్రంలో ఆ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ వాళ్ళకి నెరవేరేలా చేయాలి. ఇంకొక విషయం కూడా మన మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసేది, ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో వీళ్ళ కేసు గెలుస్తారు, కానీ అక్కడ ఉన్న సమస్యల వల్ల ఆ ఫైల్ బెంచ్ మీదకి రావడం డిలే అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏదైతే 24లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుకట్పల్లి బహిరంగ సభలో ఇచ్చిన 26 కులాలను మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే చేరుస్తామని హామీ ఇచ్చారు. తద్వారా మనం డిబేట్ చేస్తూ వస్తున్నాం. వారు ఒకటే అడుగుతున్నారు, 26 కులాల వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మా 26 కులాల్లో ఉన్న ఈ యొక్క సమస్యని త్వరగా తీర్చి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏదేమైనా సమాజహితం కోసం ప్రైమ్ లైన్ చేస్తున్న ఈ కథనాలకు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి వీళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది ఒక ముందడుగుతో వీళ్ళ ఆనందంతో పాటు 26 కులాలను చేర్చే వరకు మాకు ప్రైమ్ లైన్ అండగా ఉంటుందని ధైర్యంగా ఉన్నారు. ప్రైమ్ లైన్ ప్రధాన కార్యాలయాలకి వీళ్ళు 26 కులాల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సార్, మీ ప్రయత్నం వల్లే మాకు ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు న్యాయం చేశారని వీళ్ళు ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఈ వెరిఫికేషన్, ఈ బహిరంగ విచారణ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ తిరిగి చేర్చే వరకు మాకు ఒక మీడియా, పత్రికా రంగంలో 11 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరూ కూడా మాకు స్పందించలేదు. కానీ ఈ రోజు ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ మా కోసం నిలబడినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మనకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఏదేమైనా ప్రైమ్ లైన్ కథనాలకు స్పందించిన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ బీసీ కమిషన్ కి ఈ ప్రజలందరూ కూడా 26 కులాలు ప్లస్ ఒకరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.